నిజంగా అన్ని లక్షల కోట్ల స్కామ్ అయితే ఈ ఆఫీసర్లకి కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఈళ్ళు ఆఫర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ నిజాయితీ వల్ల కేస్ ఇక్కడి దాకా వచ్చింది సార్. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి మొదటిగా. రెండోదేంటంటే ఇందాక లాయర్ గారు గాని మన టీపీ సోద గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర మొదలు పెడుతున్నారు. పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. ఎందుకు చేయాలనుకుంటున్నారంటే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయితే ఆ పాదయాత్రలో గనుక అరెస్ట్ చేస్తే సింపతి వచ్చిద్ది అన్న ఒక లాజిక్‌తో ఈళ్ళు పాదయాత్ర చేద్దామని ఫిక్స్ అవుతున్నారని చెప్పి మనోళ్ళు పెద్దలు చెప్పడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అలాంటి కన్నింగ్ మనస్తత్వమే. ఎందుకంటే ఆయన స్కామ్ చేశారు కాబట్టి, స్కామ్‌లో దొరుకుతాడు కాబట్టి, అరెస్ట్ చేస్తారు కాబట్టి, నేను పాదయాత్ర వంకలో ప్రజల్లోకెళ్తే నాకు సింపతి వచ్చిద్దనే మైండ్ సెట్ అతనికి ఉంది కాబట్టి, ఆయన అలాగే బిహేవ్ చేస్తారు సార్. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. లాయర్ గారు గాని, లేదా టీడీపీ సోదరులకు గాని, మీకు గాని, నాకు గాని చాలా పెద్ద బాధ్యత సార్ ఇది. ఎందుకంటే ఈ స్కాము చిన్న చిన్న వాటిలోనో, చిన్న చిన్న దాంట్లో చేసింది కాదు సార్. కల్తీ లిక్కర్ అమ్మి చేసిన స్కామ్. ఇది ఊరూరా, వాడ గల్లీ గల్లీలో దీని గురించి రచ్చబండ పెట్టాలా చర్చ జరగాలి. దేని మీద అవినీతి చేశారు, ఎలా అవినీతి చేశారని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్‌కు లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ చూద్దాం సార్. ఢిల్లీ ముఖ్యమంత్రికి అరవింద్ కేజ్రీవాల్‌ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆడ పోలీసులు గాని, డిపార్ట్మెంట్ గాని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ మీద వచ్చి ఆయన మళ్ళీ ఎలక్షన్ ప్రచారం చేస్తే అధికారం అలా పక్కన పెట్టండి. కనీసం ఆయన ఎమ్మెల్యేగా కూడా అన్‌ఫిట్ అని చెప్పి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది సార్. దాంతో పాటు మీరు తెలంగాణలో చూసారు. కవిత గారు అరెస్ట్ అయ్యి బయటకొచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్‌కెళ్తే ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేదు సార్. నాకు తెలిసి బీఆర్ఎస్ పుట్టిన తర్వాత చరిత్ర ఇది ఫస్ట్ టైం అనుకుంటా. ఒక ఎంపీ కూడా గెలవకపోవటం. అంటే చూడండి, లిక్కర్ దాంట్లో గనక ఎవరైనా నాయకుడు అరెస్ట్ అయితే అది నిజంగా సింపతి రాదు సార్. జనాలు వాళ్ళని ఈసరించుకుంటారు. వాళ్ళని మళ్ళీ గెలవకూడదని కోరుకుంటారు. కోరుకునే విధంగా మనం చర్చించాలి, చర్చ పెట్టాలి, రచ్చబండ కార్యక్రమాలు, అలాంటి కార్యక్రమాలు మనం జరపాలి. ఇందాక లాయర్ గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఎఫ్ఐఆర్ కాపీలో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. గత ప్రభుత్వంలో హైయెస్ట్ తలకాయ ఎవరైతే ఉన్నారో ఆ తలకాయే ఇన్వాల్వ్ అయిందని చెప్పి ఎఫ్ఐఆర్ లో మన సోదరులు రిమాండ్ రిపోర్ట్ లో రాశారని చెప్పి మన లాయర్ గారు చెప్పడం జరిగింది. మరి అదే అర్థం చేసుకున్నారు ఇప్పుడు వైసీపీ వారు. ఎవరనేది అందరికీ అర్థమైంది, అందుకనే కదా. అందరికి అర్థమైంది సార్. ఇదే రిమాండ్ రిపోర్ట్ లో ఇంతకు ముందులో యుఎస్ గవర్నమెంట్ లో కూడా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ లో కూడా మనం చూసాం. వాళ్ళు కూడా చెప్పారు ఏమని, దాదాపు 1700 కోట్లు అప్పటి ప్రభుత్వంలో ఐఎస్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ముడుపులు అందాయని చెప్పి చెప్పడం జరిగింది. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ లో లడ్డు దొరికాయని చెప్పి ఒక మీటింగ్ లో సంబోధించడం మనం అందరం చూసాం. కానీ ఆ కేసు ఎటుపోయింది ఇప్పటి వరకు మనకు తెలియదు సార్. మేము అనేది ఏంటంటే ఈ విషయం అన్నా సరిగ్గా తెలుగుదేశం పార్టీ సోదరులు కానీ, కూటమి కానీ మీరు సీరియస్ గా తీసుకోవాలి. దీని మీద హైయెస్ట్ ఎవరైతే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారో డెఫినెట్ గా అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడమే కాదు, జైలుకి పంపించడంతో మన బాధ్యత కాదు, అయిపోదు. మనం ప్రజల అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కోర్టు ముందు, జడ్జీల ముందు సాక్ష్యాధారాలు పెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా చేసేంత వరకు మనం యుద్ధం చేయాలి, ఫైట్ చేయాలి. అంటిల్ అదర్వైజ్ ఏం జరిగింది, వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్తారు, మళ్ళీ బెయిల్ మీద మళ్ళీ వస్తారు, మళ్ళీ పాదయాత్రలు అంటారు, బోధయాత్రలు అంటారు, ఇంకొకరు లేపేస్తారు, మళ్ళీ ఓదార్పు యాత్రలు వేస్తారు. అలాంటి సిచ్యువేషన్ గతంలో మనం చూసాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రిపీట్ కాకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి సార్. ఒకటి. రెండోది, వైసీపీ నాయకులకైతే భయం అయితే 100కు 100% పట్టుకుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ విషయంలో చిక్కిపోయారు, ఇంకా టీడీపీ వాళ్ళు వదిలిపెట్టరు, ఇది డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ తీసుకున్నారు, ప్రభుత్వం ప్రజలు కూడా చాలా, డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది, దీని మీద మన నాయకుడికి జైలుకి వెళ్లే అవకాశం ఉందని కూడా వైసీపీ ఎక్స్ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు సార్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్న